నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ నమ్మక ద్రోహం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైకులు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. గివేవే కోసం ప్రతి వీడియోకి కామెంట్స్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇప్పుడైతే మనం కథలోకి వెళ్ళిపోదాము. ప్రవీణ్ తన భార్యతో సహా అమెరికా నుంచి తిరిగొచ్చి తన గుమ్మంలో అడుగు పెట్టబోతూ ఉండగా సుజాత గారు, ఆగక్కడ, ఈ గుమ్మంలో అడుగుపెట్టే అర్హత కూడా నీకు లేదు. ఏ తల్లిదండ్రుల విషయంలోనూ ఏ కొడుకు చేయలేని నమ్మక ద్రోహాన్ని నువ్వు మా విషయంలో చేశావు. మీ నాన్నగారి చావుకి కారణమయ్యావు. నువ్వు నా ఇంట్లో అడుగు పెడితే నేనేం చేస్తానో నాకే తెలియదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ గట్టిగా అరిచారు. ప్రవీణ్ ఏం చేయాలో అర్థం కాక స్థాణువులా నిలబడిపోయాడు. చుట్టుపక్కల ఉన్నవారు కూడా ఏం జరుగుతుందో అని మౌనంగా చూస్తూ ఉన్నారు. సుజాత గారు గతంలో జరిగిన చేదు జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ హాల్లోనే ఒక మూలగా కూర్చున్నారు. వారం రోజుల నుంచి మీరు ఇదే ఆలోచిస్తున్నారు. నాకేమో మీ ఆరోగ్యం గురించి బెంగగా ఉంది. వాడికి నేను అర్థమయ్యేలా చెప్తాను. మీరు అనవసరంగా ఆలోచించి దిగులు పడకండి. ఈ విషయాన్ని ఇక్కడితోనే వదిలేయండి. మన ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా వాడికి ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందో నాకు అస్సలు అర్థం కావడం లేదు అంటూ మౌనంగా వింటున్న భర్తతో, మీతోనే మాట్లాడుతున్నాను. ఇలా మౌనంగా ఉంటే అర్థం ఏమిటి? ఏదో ఒకటి సమాధానం చెప్పండి అన్నది సుజాత. రేపుదయమే అమెరికా వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోమని ప్రవీణ్తో చెప్తాను. డబ్బు నేనే సర్దుతాను అన్నారు శ్రీనివాసరావు గారు. భర్త వైపు ఆశ్చర్యంగా చూస్తూ, మీరు మతుండే మాట్లాడుతున్నారా? లక్షలకి లక్షలు ఎక్కడి నుంచి తెస్తాము? అయినా ఉన్నదంతా వీడి కోసమే ఖర్చు చేసేస్తే రేపు మన అమ్మాయి దివ్య పెళ్ళి ఎలా చేస్తాము? దానికి కట్నం ఎలా ఇస్తాము అన్నది సుజాత. సుజాత, మన షాప్ని తాకట్టు పెడతాను. అదేమిటండి అలా మాట్లాడుతున్నారు? మన ఇల్లంతా ఆ కిరాణా షాప్ మీద ఆధారపడే కదా నడుస్తుంది. అలాంటిది మీరు ఆ షాప్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకుంటే ఒకవేళ తీర్చలేకపోతే? సుజాత, కంగారు పడకు. 2 రోజుల నుంచి నేను ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. చాలా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. ఒకవైపు కొడుకు మొండితనం, మరోవైపు భర్త నిర్ణయం. సుజాతకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. సుజాత గారికి, శ్రీనివాసరావు గారికి 3 పిల్లలు. పెద్ద కూతురు సంధ్య, కొడుకు ప్రవీణ్, రెండో కూతురు దివ్య. పెద్ద కూతురు సంధ్యకి మొన్నీ మధ్యనే పెళ్లి చేసేశారు. అల్లుడు అరుణ్ చాలా మంచివాడు, ఇంకా నెమ్మదస్తుడు కూడా. పక్కనే సిటీలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రవీణ్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నాడు. దివ్య ఇప్పుడు డిగ్రీ చదువుతుంది. ఆ కుటుంబం అంతా షాప్ మీద వచ్చే చాలని ఆదాయంతో బ్రతికే ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం. భర్త మాటలకి ఎప్పుడూ ఎదురు చెప్పని సుజాత అలా ఆలోచిస్తూ ఉండిపోయింది. మరుసటి ఉదయం, ప్రవీణ్, అమెరికా వెళ్ళే ఏర్పాటు చేసుకోరా, డబ్బు నేను సర్దుతాను అంటూ ప్రవీణ్తో అన్నారు శ్రీనివాసరావు గారు. వెంటనే ప్రవీణ్, చాలా చాలా థ్యాంక్స్ నాన్న అంటూ తండ్రిని కౌగులించుకున్నాడు. నాన్న, మీరు మాటిచ్చారంటే ఖచ్చితంగా చేస్తారని నాకు తెలుసు అంటూ ఈ విషయాలన్నీ తన ఫ్రెండ్స్తో చెప్పడానికి బయలుదేరి వెళ్ళాడు. ఎంత చెప్పినా వినకుండా ప్రవీణ్కి మీరు ఇప్పుడు మాట ఇచ్చేశారు. ఇప్పుడు ఆ షాపుని తాకట్టు పెట్టి అప్పు తీసుకుంటే నెల నెల ఇన్స్టాల్మెంట్లు కట్టలేక మన మీద ఎంత భారం పడుతుందో అని సుజాత తల పట్టుకుంది. అరే సుజాత, ఇందులో అంత బాధపడవలసిన విషయం ఏముంది? నేను మన ఖర్చులన్నీ లెక్కేశాను. మన షాపు తాకట్టు పెడితే వచ్చే డబ్బులతో ప్రవీణ్ అమెరికా వెళ్ళి చదువుకోవడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసేయొచ్చు. ప్రవీణ్ చదువు పూర్తయిన తర్వాత అక్కడే అమెరికాలోనే ఉద్యోగం వస్తుంది. అప్పుడు తెలుసా, ప్రతి నెల తను ఎంత సంపాదిస్తాడో. ప్రవీణ్కి వచ్చే సంపాదనతో షాప్ మీద, ఇంటి మీద ఉన్న అప్పులన్నీ ఇట్టే తీర్చేయొచ్చు. మన దివ్యకి కూడా మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయొచ్చు. మనం ఎలాగూ మన జీవితాంతం సర్దుకుపోతూనే గడిపాము.
మన పిల్లల్ని అయినా వాళ్ళు కోరుకునేది చెయ్యనిద్దాము. మర్చిపోయావా వారం రోజుల క్రితం ప్రవీణ్ ఏమన్నాడో అంటూ వారం రోజుల క్రితం తన కొడుకుతో జరిగిన సంభాషణని గుర్తు చేసుకున్నారాయన. ప్రవీణ్, ఎంతసేపు అయిందొచ్చి? ఎందుకలా బాధగా కూర్చున్నావు? నీ ఇంజనీరింగ్ రిజల్ట్స్ వచ్చాయన్నావు కదా, ఎలా వచ్చాయిరా అంటూ కంగారుగా అడిగింది తల్లి. అప్పుడు ప్రవీణ్, అమ్మా, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానమ్మా. అవునా? మరి ఇంత మంచి శుభవార్తని ఇంత బాధగా చెప్తున్నావెందుకురా అంది సుజాత. అది కాదమ్మా, మా స్నేహితులందరూ ఎంఎస్ చదవడానికి అమెరికా వెళుతున్నారు, కానీ నేను అని చెబుతూ ఇంటి పరిస్థితులన్నీ తెలిసిన ప్రవీణ్ ఆ మాట పూర్తి చేయలేక ఆగిపోయాడు. కొడుకు మాటలు విన్న సుజాత మౌనంగా నిలబడింది. అమ్మా, అమెరికా వెళ్ళి చదువుకొని అక్కడే ఉద్యోగం సంపాదిస్తే నా లైఫ్ సెట్ అయిపోతుందమ్మా. ఆ తర్వాత నేను ఎన్ని డబ్బులు పంపిస్తానో తెలుసా? ఆ డబ్బులతో మన అప్పులన్నీ తీర్చేయొచ్చు. ఇంకా మనం ఒక కొత్త ఇల్లు కొనుక్కోవచ్చు, పొలాలు స్థలాలు కూడా కొనొచ్చు అంటూ తల్లితో చెప్పాడు. కానీ తల్లి మాత్రం కొడుకు అమెరికా వెళతాను అన్నమాట చెప్పినప్పటి నుంచి మౌనంగా నిలబడిపోయింది. అక్కడే ఉన్న ప్రవీణ్ చెల్లెలు దివ్య, అన్నయ్య, ఇప్పుడు మన ఇండియాలో కూడా మంచి మంచి కాలేజీలు వచ్చాయి. నువ్వు అమెరికా వెళ్ళి చదవడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పటికే మనల్ని చదివించడానికి నాన్నగారు చాలా కష్టపడుతున్నారు. నువ్వు చూస్తూనే ఉన్నావు కదా అంది దివ్య. ఇంతలో శ్రీనివాసరావు గారు, బాబు, ఇప్పటికే మీ చదువుల కోసం ఈ ఇంటిని తాకట్టు పెట్టాము. ఇంటి మీద చేసిన అప్పు నుంచి ఇంకా బయటపడనే లేదు. నువ్విప్పుడు అమెరికా వెళ్ళాలి అంటే ఆ విషయం గురించి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మనం ఎలా ఆలోచించగలము? నువ్వే చెప్పు, మన పరిస్థితి నీకు తెలియంది కాదు కదా. అమెరికాలో చదువంటే మాటలా లక్షలకు లక్షలు ఖర్చు అవుతుంది. అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాగలం? వెనకాల మనకి ఆస్తిపాస్తులు కూడా ఏమీ లేవు. ఇంటి మీద లోన్ ఉంది. ఇంకా మిగిలింది ఆ షాప్ మాత్రమే అన్నారు శ్రీనివాసరావు గారు. నాన్నగారు, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి కాస్త ప్రయత్నించండి. నా నిర్ణయం మన కుటుంబ జీవితాన్నే మార్చేస్తుంది. అయినా నేను ఒక్కడనే వెళ్ళట్లేదు కదా, నాతో పాటు నా స్నేహితులు కూడా వస్తున్నారు. నా స్నేహితుల తల్లిదండ్రులు వారి పిల్లల్ని విదేశాలకు పంపడానికి ఎటువంటి అభ్యంతరము చెప్పలేదు. మీరు మాత్రం నన్ను ఇష్టమైన దారిలో వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతున్నారు అన్నాడు కొడుకు. వెంటనే సుజాత గారు మాట్లాడుతూ, ఏరా ప్రవీణ్, అలా మాట్లాడితే ఎలారా? నీ చదువుకయ్యే ఖర్చులు, ఆ తర్వాత నీ చెల్లెలు పెళ్ళికయ్యే ఖర్చులు, ఇంట్లో ఖర్చులు, వీటన్నింటి గురించి నువ్వు ఆలోచించడం లేదు అన్నారు సుజాత గారు. అస్తమానం ఖర్చులు ఖర్చులు అంటారు. నేనేమన్నా మన డబ్బులంతా తీసుకెళ్ళి ఏ ప్యాకాట్లోనో గుర్రపు పందాల్లోనో పెట్టడానికి వెళుతున్నానా? చదువుకోవడానికే కదమ్మా వెళుతున్నాను. చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి మన ఇంటి పరిస్థితులన్నీ నేను మార్చేస్తాను అన్నాడు ప్రవీణ్. ఏంటండి అలా చూస్తూ నిలబడిపోయారు? మీరైనా చెప్పండి. మీ కొడుకుతో వాదించడం ఇక నా వల్ల కాదు. వాడికి అర్థమయ్యేలా మీరే ఎలాగోలా సర్ది చెప్పండి అంది సుజాత. నాన్న, నా జీవితంలో నేను మంచి పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నాను నాన్న. ఈ చాలని బ్రతుకు నేను బ్రతకలేను. అమెరికా వెళ్ళి బాగా సంపాదించి మన స్థాయిని పెంచాలి అని అనుకుంటున్నాను. ఇందులో నా తప్పేముంది? మీలాగా కిరాణా షాప్లో పొట్లాలు కట్టుకుంటూ ఈ మధ్య తరగతి బ్రతుకు బ్రతకడం నా వల్ల కాదు. నాకు జీవితంలో చాలా కోరికలు, ఆశలు ఉన్నాయి. అంతేకాకుండా మిమ్మల్ని కూడా చాలా గొప్పగా చూసుకోవాలి అని నేను అనుకుంటున్నాను. అందులో తప్పే ఉంది అన్నాడు ప్రవీణ్. శ్రీనివాసరావు గారు కొడుకు వైపు చూస్తూ, ఇప్పుడు ఎవరు కాదన్నారు? నువ్వు చెప్పాలనుకున్నదేంటో సూటిగా చెప్పు అన్నారు. నాన్న, నేను ఖచ్చితంగా అమెరికాలో ఎంఎస్ చేయాల్సిందే. మీరు ఎలాగైనా డబ్బు ఏర్పాటు చేయండి. ఒక్కసారి నా చదువు అయిపోయి ఉద్యోగం దొరికింది అంటే ఆ అప్పంతా నేనే తీర్చేస్తాను అన్నాడు ప్రవీణ్. ఆశకైనా హద్దుండాలి. మన చాలని సంపాదనతో మీ కొడుకు విదేశాల్లో చదువుతాడట. మన కుటుంబాన్ని ఏం చేయదలుచుకున్నాడో అన్నది సుజాత. ప్రవీణ్ ఇంకా చిన్నపిల్లోడేమీ కాదు. ప్రతిదానికి నువ్వు వాడిని అలా తిట్టడం సరికాదు. నువ్వు వెళ్ళి టీ తీసుకురా, నేను మాట్లాడతాను ప్రవీణ్తో అన్నారు శ్రీనివాసరావు గారు.
బాబు ప్రవీణ్, మన ఆర్థిక పరిస్థితికి తగ్గట్టుగానే మన ఖర్చులు కూడా ఉండాలి. మనం ఈ మధ్యతరగతి బ్రతుకులు కాస్త అటు ఇటు అయితే మన జీవితాలు రోడ్డున పడతాయి. మనం బాగా ఆలోచిస్తేనే మన జీవితాలు రోడ్డున పడకుండా సజావుగా సాగుతాయి. ఇప్పటి వరకు నిన్ను చెల్లెల్ని మంచి స్కూల్లోనే చదివించాను. మీ చదువుల కోసం మంచి మంచి కాలేజీలు వెతికి జాయిన్ చేశాను. కాలేజీ ఫీజులు కట్టడానికి ఇంటి మీద లోన్ తీసుకున్నాను. నా సంపాదనతో ఇప్పటికీ ఆ ఇల్లు విడిపించుకోవడానికే కుదరలేదు. ఉదయం నుంచి రాత్రి వరకు నేను ఆ కిరాణా షాప్ని చూసుకుంటూ ఉన్నాను. షాప్లోనే గడుపుతూ ఉంటాను. కానీ ఈ రోజు వరకు నేను ఎప్పుడూ నిన్ను నా పనిలో సహాయం చేయమని అడగలేదు. ఎందుకంటే చదువు లేకుండా చదువుకోకుండా నేను పడే కష్టం మీరు పడకూడదని, మీరు బాగా చదువుకోవాలని, మీ కాన్సన్ట్రేషన్ మొత్తం చదువు మీదే ఉండాలి అని నేను అలా చేశాను. అంతేకాని మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీ నిర్ణయాలు మీరు తీసేసుకోవచ్చని కాదు. మన ఆర్థిక పరిస్థితుల గురించి ఆలోచించకుండా మీరు ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటే మీరు అడిగినవన్నీ మేము చేసుకుంటూ వెళ్ళలేం కదా అని శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఉండగా, నాన్న, నువ్వు కూడా అమ్మలాగానే నన్ను అమెరికా వెళ్లకుండా ఆపడానికి కారణాలు వెతుకుతున్నావా? నా ఒక్క కోరిక తీర్చండి, మన అప్పులన్నీ నేను తీరుస్తాను. నేను మీకు హామీ ఇస్తున్నాను, నన్ను నమ్మండి. చెల్లెలి పెళ్లి బాధ్యత కూడా నాదే అన్నాడు ప్రవీణ్. ఇన్ని విధాలా మన కుటుంబ విషయాలు నేను నీకు వివరించి చెబుతూ ఉన్నా నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావా అంటూ తల్లిదండ్రులిద్దరూ ప్రవీణ్ని కోప్పడ్డారు. అందుకు ప్రవీణ్, అమ్మా, నా జీవితం ఇలా మధ్యతరగతి వాడిగానే ముగిసిపోవాలా? మధ్యతరగతి కుటుంబంలో పుట్టినందుకు మంచిగా బ్రతకాలని, మంచి స్థాయికి వెళ్ళాలని కలలు కనడం కూడా తప్పే అనుకుంటా అంటూ కోపంగా బయటకు వెళ్ళిపోయాడు. ఆ రోజు జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్న శ్రీనివాసరావు గారు, నాన్న, ఇదిగోండి అప్లికేషన్ ఫాము, మీరు సంతకం పెట్టాలి ఇక్కడ అంటూ ప్రవీణ్ పిలవగానే ఉలిక్కిపడి ప్రవీణ్ వైపు చూశారు. శ్రీనివాసరావు గారు, బాబు ప్రవీణ్, నీకు డబ్బు ఎన్ని రోజుల్లో సర్దుబాటు చేయాలి అంటూ అడిగారు. 1 నెల 2 నెలల్లో ఇవ్వండి నాన్న, అప్పట్లోపు నేను వీసా, పాస్పోర్టు ఇంకా మిగతా పనులన్నీ చూసుకుంటాను అన్నాడు. రాత్రి భోజనం తర్వాత ఇంటి వరండాలో వాకింగ్ చేస్తూ ఉన్న భర్త దగ్గరికి సుజాత వచ్చి, ప్రవీణ్ అమెరికా వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. మీరేమో ఒక పక్కన చూస్తే దిగులుగా కనిపిస్తున్నారు. డబ్బు సమయానికి చేతికి దొరుకుతుందా అంటూ అడిగింది. నువ్వు అనవసరంగా కంగారు పడకు. బ్యాంకు మేనేజర్తో నేను ఆల్రెడీ మాట్లాడేశాను. మన షాప్ని తాకట్టు పెట్టుకొని 15 రోజుల్లోపు లోన్ని శాంక్షన్ చేసేస్తామంటున్నారు. పైకి గంభీరంగా కనిపిస్తున్న శ్రీనివాసరావు గారు లోపల చాలా దిగులు పడుతున్నారు. ఎంతో కష్టపడి కిరాణా షాప్ని మొదలుపెట్టాను. ఎన్నో ఏళ్ళు నమ్మకంగా పనిచేసి జనాల నమ్మకాన్ని పొందాను. ఇన్నేళ్లుగా ఆ కిరాణా షాపే ఇంట్లో అందరినీ పోషించింది. పిల్లల చదువులకి, కుటుంబ ఖర్చులకి అన్నీ గడిపింది. ఇప్పుడు ఆ షాప్ని తాకట్టు పెడితే ఎలా అని ఆలోచించడం మొదలుపెట్టారాయన. తర్వాత రోజు ఉదయం సుజాత గారు నిద్రలేచేటప్పటికే బ్యాంకుకు వెళ్ళడానికి రెడీ అయి ఉన్నారు శ్రీనివాసరావు గారు. సుజాత లేవడం చూసి, సుజాత, మన షాప్కి సంబంధించిన కాగితాలన్నీ ఇవ్వు, నేను బ్యాంకుకు వెళ్ళాలి అన్నారు. సుజాత గారు వెంటనే షాప్కి సంబంధించిన కాగితాలు తెచ్చి శ్రీనివాసరావు గారికి అప్పచెప్పారు. సుజాత, నేను బ్యాంకు పని చూసుకొని నా స్నేహితుడిని కలిసి ఇంటికి వస్తాను. కొంచెం ఆలస్యమైనా కంగారు పడుకు అంటూ ఇంటి నుంచి బయలుదేరారు. భర్త ముఖంలో దిగుల్ని, బాధని గమనించింది సుజాత. భర్త వెళ్ళేదాకా వీధి గుమ్మం దగ్గరే ఉండిపోయింది. సాయంత్రం ఇంటికొచ్చిన శ్రీనివాసరావు గారు చాలా నీరసంగా కనిపించారు. ఏమైందండి, ఇలా ఉన్నారు? ఈరోజు మీరు చాలా నీరసంగా కనిపిస్తున్నారు అంది సుజాత. ఏం లేదు సుజాత, పొద్దున్నుంచి రెస్ట్ లేకుండా తిరుగుతూనే ఉన్నాను కదా, గుండెల్లో కాస్త నొప్పిగా అనిపిస్తుంది అన్నారు శ్రీనివాసరావు గారు. సుజాత చాలా కంగారు పడిపోయింది. అదేమిటండి, గుండెల్లో నొప్పని అంత సింపుల్గా చెప్పేస్తున్నారు? పదండి హాస్పిటల్కి వెళదాం అంది. రేపు నేను హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి చూపించుకుంటానులే, నువ్వేమీ కంగారు పడకు అన్నారు శ్రీనివాసరావు గారు. కానీ చేతిలో డబ్బు లేని కారణంగా శ్రీనివాసరావు గారు హాస్పిటల్కి వెళ్ళనే లేదు. రోజులు గడిచిపోతున్నాయి. బ్యాంకు లోన్ శాంక్షన్ అయ్యింది.
ప్రవీణ్ అమెరికా వెళ్ళడానికి వీసా, పాస్పోర్టు, టిక్కెట్లు అన్నీ రెడీ అయ్యాయి. టికెట్లు కూడా కన్ఫర్మ్ అయిపోయాయి. లోన్ తీసుకున్న డబ్బులు ప్రవీణ్ అకౌంట్లో వేసేశారు శ్రీనివాసరావు గారు. కొడుకు దూరంగా వెళుతున్నాడు అన్న బాధని కడుపులోనే దిగమింగి కొడుకుని సప్త సముద్రాల అవతలకి సాగనంపారు శ్రీనివాసరావు గారు, సుజాత గారు. ఎయిర్పోర్ట్లో ప్రవీణ్కి వీడుకోలు చెబుతూ తల్లి తండ్రి భావోద్వేగానికి లోనయ్యారు. నిన్న మొన్నటి దాకా ఇంట్లో అల్లరి చేస్తూ తిరుగుతూ ఉండేవాడు. అప్పుడే ఎంత పెద్దయిపోయాడు. ప్రవీణ్ని ఎంత గారాబంగా పెంచుకున్నామో కదా. ఇప్పుడు వాణ్ణి దూరంగా పంపించేస్తూ ఉంటే మనసంతా ఎంతో వేదనగా ఉంది అని కన్నీళ్లు పెట్టుకున్నారు సుజాత గారు. అమ్మా, అన్నయ్య ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయింది. ఎంత 2 సంవత్సరాల ఎంఎస్, ఆ తర్వాత ఒక 3 సంవత్సరాల ఉద్యోగం, మొత్తంగా 5 సంవత్సరాలే కదా. ఎంతలా అయిపోతాయని. ఇట్టే తిరిగొచ్చేస్తాయి. తల్లిని సముదాయించడానికి ప్రయత్నించింది కూతురు. ప్రవీణ్ అమెరికా చేరుకోగానే తల్లిదండ్రులకి ఫోన్ చేశాడు. వెంటనే శ్రీనివాసరావు గారు, సుజాత, నీ కొడుకు ఫోన్ చేశాడు అంటూ, ప్రవీణ్ ఎలా ఉన్నావురా అని అడుగుతూ ఉండగానే శ్రీనివాసరావు గారి చేతిలో నుంచి ఫోన్ లాక్కుని సుజాత గారు, ప్రవీణ్ వేలకు తింటున్నావా? నీ ఆరోగ్యం ఎలా ఉంది? అక్కడంతా బాగానే ఉంది కదా? నీకు అన్నీ సౌకర్యంగా ఉన్నాయా అని కొడుకుతో మాట్లాడుతూ కొడుకు మీద బెంగతో ఆవిడ కళ్ళ నిండా కన్నీళ్ళు వచ్చేశాయి. వెంటనే శ్రీనివాసరావు గారు, సుజాత ఏంటిది అంటూ ఫోన్ తీసుకొని, ప్రవీణ్ ఎలా ఉంది కొత్త వాతావరణం? అంతా బాగానే ఉంది కదా? నీకు అక్కడ ఏ ఇబ్బంది లేదు కదా అని యోగక్షేమాలు కనుక్కొని ఫోన్ పెట్టేశారు. చూస్తూ చూస్తూ ఉండగానే 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రవీణ్ ఎంఎస్ చదువు పూర్తయింది. ఒకరోజు ఇంటికి ఫోన్ చేసి, అమ్మా, నాకు ఉద్యోగం వచ్చింది, మంచి జీవితం కూడా వచ్చింది, మన కష్టాలన్నీ తీరిపోతాయి అంటూ తల్లిదండ్రులతో చెప్పాడు. ఆ మాటలు విన్న సుజాత శ్రీనివాసరావు గారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన స్నేహితులందరికీ తన కొడుకు ఉద్యోగం వచ్చిందన్న సంతోషకరమైన వార్తని పంచుకోవాలి అని శ్రీనివాసరావు గారు బయటికి వెళ్ళారు. సుజాత గారు కొడుకుతో ఫోన్లో మాట్లాడుతూనే, బాబు ప్రవీణ్, చదువు అయిపోయింది కదా, ఇంకక్కడ అమెరికాలో ఎందుకు, ఇక్కడికే వచ్చి మంచి కంపెనీలో ఉద్యోగం చేసుకోవచ్చు కదా. నువ్వు అమెరికాలో చదువుకున్నావు కాబట్టి నీకు ఇక్కడ కూడా మంచి జీతమే వస్తుంది అన్నారు. అమ్మా, ఇంత మంచి జీవితం ఇండియాలో నాకు రాదమ్మా. మన అప్పులన్నీ తీరే వరకు ఇక్కడ ఉద్యోగం చేయాల్సిందే అన్నాడు ప్రవీణ్. అవునా, సరేలే, ఎలాగోలా అప్పులన్నీ తీర్చే ముందు, అప్పుడే మీ నాన్నగారికి మనశ్శాంతిగా ఉంటుంది. ఆయన అసలుకే చాలా దిగులు పడుతున్నారు. నీకు ఉద్యోగం వచ్చింది, మన అప్పులన్నీ తీరిపోతాయి అన్న ధైర్యం నాకు ఇచ్చావు, చాలా సంతోషం అని చెప్పి ఫోన్ పెట్టేశారు. ఉద్యోగంలోకి చేరాక ఇక మెల్లగా ప్రవీణ్ నుంచి ఇంటికి ఫోన్లు రావడం తగ్గిపోయింది. ఎప్పుడన్నా తల్లిదండ్రులు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేసేవాడు కాదు. ఒక్కవేళ లిఫ్ట్ చేసినా బిజీగా ఉన్నాను అని కాల్ కట్ చేసేసేవాడు. మెల్లమెల్లగా నెలలు గడుస్తున్నాయి. శ్రీనివాసరావు గారి ఆరోగ్యం కూడా క్షీణించడం మొదలైంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకున్నారు. డాక్టరు హార్ట్లో ఏదో ప్రాబ్లం ఉందని, స్టంట్ వేయాలని, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని చెప్పారు. కానీ ప్రవీణ్ ఇప్పుడే ఉద్యోగంలో చేరాడు. కొద్ది రోజులయ్యాక డబ్బు పంపిస్తాడు కదా, అప్పుడు హార్ట్ ఆపరేషన్ చేయించుకుందాంలే అనుకున్నారు ఆయన. రోజులు నెలలు గడిచిపోతున్నాయి. ప్రవీణ్ తల్లిదండ్రులకి ఫోన్ చేయడమే దాదాపుగా మానేశాడు. ఒకరోజు శ్రీనివాసరావు గారు, సుజాత, ప్రవీణ్ ఫోన్ చేశాడా అంటూ అడిగారు. లేదండి, ఇందాకే దివ్య ట్రై చేసింది, కానీ వాడు ఫోన్నే లిఫ్ట్ చేయలేదు అన్నారు సుజాత గారు. వాడు పనిలో బిజీగా ఉన్నాడేమో, తీరిక దొరికాక వాడే ఫోన్ చేస్తాడులే అనుకున్నారిద్దరూ. షాప్ పైన తీసుకున్న బ్యాంక్ లోను తిరిగి కట్టే సమయం ఆసన్నమైంది. 3 సంవత్సరాల తర్వాత అమెరికా వెళ్లేందుకు తీసుకున్న లోన్లు తిరిగి కట్టాలి కదా. సుజాత గారికి అర్థమైంది, భర్త దగ్గర డబ్బులు అస్సలు లేవు. భర్త మొహంలోని ఆందోళన గమనించిన సుజాత, ఏమండి, పెళ్లిలో మా అమ్మ వాళ్ళు నాకు పెట్టిన మువ్వల వడ్డాణం పాతదైపోయింది, నేను ఇప్పుడు వేసుకోవడం లేదు. ఒక పని చేయండి, దీన్ని మీరు అమ్మేసి బ్యాంక్ ఇన్స్టాల్మెంట్లు కట్టేయండి. మన అబ్బాయి ప్రవీణ్ డబ్బులు పంపించినప్పుడు నేను కొత్త నగలు కొనుక్కుంటాను అన్నది సుజాత. శ్రీనివాసరావు గారికి వేరే దారి కూడా కనపడలేదు. ఇంట్లో ఏమాత్రమూ డబ్బు లేదు.
ఎవరి కోసమైతే లోన్ తీసుకుని ఇలాంటి పరిస్థితికి వచ్చారో ఆ కొడుకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా తల్లిదండ్రుల కోసం ఇంటికి పంపించలేదు. వేరే దారి లేక ప్రస్తుతానికి ఆ నగలన్నీ అమ్మి డబ్బు తెచ్చారు శ్రీనివాసరావు గారు. బ్యాంకు లోన్కి వడ్డీ కట్టారు. మిగిలిన డబ్బుతో కొద్ది రోజులు ఇల్లు గడిచింది. తల్లిదండ్రుల్ని అలాంటి పరిస్థితుల్లో చూడలేకపోతున్న దివ్య పార్ట్ టైం జాబ్లో జాయిన్ అయ్యింది. దాంతో కుటుంబ పరిస్థితి కొంతలో కొంత మెరుగుపడింది. ఒకరోజు అమెరికా నుంచి ప్రవీణ్ ఫోన్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన దివ్య, అన్నయ్య ఎన్ని రోజులైందిరా నువ్వు ఫోన్ చేసి? అమ్మ నాన్న నీవు ఫోన్ ఎత్తడం లేదని కంగారు పడుతున్నారు. మేం ఫోన్ చేసినా సరే నువ్వు లిఫ్ట్ చేయడం లేదు. నీ అంతట నువ్వుగా కూడా ఫోన్ చేయడం లేదు. ఏమైందో అని మేమందరం ఇక్కడేమో టెన్షన్ పడుతున్నాము అంది దివ్య. దివ్య, అందరినీ ఒకసారి వీడియో కాల్కి రమ్మను. నేను మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాడు ప్రవీణ్. అమ్మా నాన్న, అన్నయ్య వీడియో కాల్ చేస్తాడంట, రమ్మంటున్నాడు అంటూ అందరినీ పిలిచింది. అందరూ ఆనందంగా ప్రవీణ్తో మాట్లాడాలని ఫోన్ ముందుకొచ్చి కూర్చున్నారు. దివ్య వీడియో కాల్ ఆన్ చేయగానే ప్రవీణ్ పక్కనే ఒక అమ్మాయి ఉంది. బాబు ప్రవీణ్, నీ పక్కనే ఉన్న ఆ అమ్మాయి ఎవరు అన్నారు సుజాత గారు. అమ్మా, తను నీ కోడలు. మేమిద్దరం ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకున్నాము అన్నాడు ప్రవీణ్. అది విన్న శ్రీనివాసరావు గారికి తన కాళ్ళ కింద భూమి కంపించినట్టయిపోతే సుజాత గారు మాత్రం కళ్ళు తిరిగి పడిపోయారు. ఏంట్రా ప్రవీణ్ ఇది? నీ పెళ్లి గురించి నేను ఎన్ని కలలు కన్నాను. ఒక్క మాటైనా మాతో చెప్పకుండా నువ్వు అలా ఎలా పెళ్లి చేసేసుకున్నావు అంటూ సుజాత గారు కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? ఇది నా జీవితం, నా పెళ్ళి, నా ఇష్టం. నేను ఇక తిరిగి మీ దగ్గరికి రావాలి అని అనుకోవడం లేదు. ఇక్కడే ఒక ఇల్లు కూడా కొనేసుకున్నాను. నేను పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోదామని అనుకుంటున్నాను. నాకు ఇక్కడ గ్రీన్ కార్డ్ కూడా వచ్చేసింది అని చెబుతున్న కొడుకు మాటలు విన్న శ్రీనివాసరావు గారికి షాక్ తగిలినట్టయిపోయింది. అప్పులన్నీ తీరుస్తాను, పొలాలు కొంటాను, ఆస్తులు కొంటాను అని భరోసా ఇచ్చావు కదరా. ఇప్పుడు ఆ మాటలన్నీ మంట కలిపేసి ఇలాంటి పని చేస్తావా అన్నారు శ్రీనివాసరావు గారు. ప్రవీణ్ సమాధానం కూడా చెప్పకుండా ఫోన్ కట్ చేసేశాడు. ఒక్కసారిగా షాక్ తిన్న శ్రీనివాసరావు గారు శూన్యంలోకి చూస్తూ ఏం చేయాలో అర్థం కాక అలా స్థాణువులా నిలబడిపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న భర్తని చూసిన సుజాత గారు గబ్బగబ్బా భర్త దగ్గరకు వచ్చి, మీరేమీ కంగారు పడకండి, పరిస్థితులన్నీ త్వరలోనే చక్కబడతాయి. ఏమండి, నా మాటలు వింటున్నారా? ఏమండి ఏమండి అంటూ పిలుస్తూనే ఉంది. కానీ శ్రీనివాసరావు గారు అలా చూస్తూనే ఉన్నారు. ఆయనలో ఎలాంటి చలనమూ లేదు. సుజాత గారు గట్టిగా అరుస్తూ భర్త చేతిని పట్టుకున్నారు. కానీ అప్పటికే శ్రీనివాసరావు గారి చేతులు చల్లగా అయిపోయాయి. పరిస్థితి అర్థమైన సుజాత గారికి మిన్ను విరిగి భూమిపై పడ్డట్టయిపోయింది. నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయారా అంటూ భర్తని కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. దివ్య వెంటనే తన అన్నయ్య ప్రవీణ్కి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆ విషయం తెలుసుకున్న ప్రవీణ్ వెంటనే నేను బయలుదేరి ఇంటికి వస్తున్నాను అంటూ చెప్పాడు. కానీ తర్వాత రోజు కూడా తను రాలేదు. తండ్రికి జరపాల్సిన కార్యక్రమాలని అల్లుడు అరుణ్ స్వయంగా జరిపించాడు. ఆ తర్వాత షాప్ మీద లోన్కి నెల నెలా కట్టాల్సిన ఇన్స్టాల్మెంట్ కట్టకపోవడంతో బ్యాంకు వాళ్ళ ఇంటి మీదకి వచ్చారు. ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితికి వచ్చారు సుజాత గారు ఇంకా దివ్య. అలాంటి సమయంలో అరుణ్ ఆ ఇంటికి పెద్ద కొడుకులా నిలబడి అత్తగారి విషయంలో, మరదల విషయంలో బాధ్యతలు తీసుకున్నాడు. ఆర్థికంగా సహాయం చేశాడు. దివ్య తన తెలివితేటలతో ఆ షాప్ని డిపార్ట్మెంటల్ స్టోర్గా మార్చింది. 3 సంవత్సరాలు తిరిగేసరికి షాప్ మీద తండ్రి చేసిన లోన్ అంతా తీర్చేసింది. తల్లి కూతురు ఇద్దరూ కొంచెం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. కానీ సుజాత గారు ప్రవీణ్ చేసిన నమ్మక ద్రోహాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతిరోజు కుమిలి కుమిలి ఏడ్చేవారు. ఇలాంటి కొనుక్కుని కనడం వల్లే నేను నా భర్తని దూరం చేసుకున్నాను అంటూ గుర్తొచ్చినప్పుడల్లా కన్నీరు మున్నీరయ్యేవారు. దివ్య తల్లిని ఎంతగానో ఓదార్చేది. అరుణ్, సంధ్య దివ్యకి, సుజాత గారికి అండగా నిలబడ్డారు. 3 సంవత్సరాల తర్వాత ప్రవీణ్ అమెరికా నుంచి తిరిగి ఇంటికి వచ్చాడు. ప్రవీణ్ని చూసిన సుజాత గారు కోపంతో రగిలిపోయారు. ప్రవీణ్ని చూడగానే ఆవిడకి తన భర్త శ్రీనివాసరావు గారి మరణమే గుర్తుకొచ్చింది. కొడుకు చేసిన నమ్మక ద్రోహాన్ని గుర్తు చేసుకోలేక ఆవిడ కళ్ళ ముందే ఆయన గుండాగిపోవడాన్ని ఆవిడ ఇప్పటికీ తట్టుకోలేకపోతున్నారు.
ప్రవీణ్ని కనీసం ఇంట్లో కూడా అడుగు పెట్టనివ్వకుండా గుమ్మంలోనే ఆపేశారు ఆవిడ. నీకు ఈ ఇంట్లో అడుగుపెట్టే అర్హత లేనే లేదు, వెంటనే వెళ్ళిపోమని గట్టిగా అరుస్తూ చెప్పారు. అమ్మా, ఏడవకు, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో అని చెబుతున్న దివ్య మాటలకి గతం నుంచి బయటకొచ్చారు సుజాత గారు. అప్పుడు దివ్య తన అన్నయ్య ప్రవీణ్తో, అన్నయ్య, అమ్మ, నాన్న నీ గురించి ఎన్నో కలలు కన్నారు, కానీ నువ్వు ఆ కలలన్నింటినీ కళ్ళలుగా మార్చేశావు అంటూ గట్టిగా ఏడ్చింది. దివ్య, అమ్మ ఎక్కడుంది? నేను అమ్మతో మాట్లాడాలి. అమ్మ కాళ్ళు పట్టుకునైనా క్షమాపణలు చెప్పాలి. నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తమే లేదు. ఎలాగైనా సరే నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అంటూ గబగబా లోపలికి వెళ్ళి చూశాడు ప్రవీణ్. గదిలో ఒక మూలగా కూర్చున్న తల్లిని చూసి గబగబా దగ్గరకు వెళ్ళాడు. కానీ సుజాత గారు ప్రవీణ్ని కళ్ళెత్తైనా చూడ్డానికి కూడా ఇష్టపడలేదు. తల్లిదండ్రుల్ని నమ్మించి ప్రవీణ్ చేసిన నమ్మక ద్రోహాన్ని వారు తట్టుకోలేకపోయారు. ప్రవీణ్ తాను చేసిన పనికి తన తల్లి కాళ్ళు పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. కనీసం ప్రవీణ్ తండ్రి చనిపోయినప్పుడైనా వచ్చుండున్న సుజాత గారు క్షమించేవారేమో. కానీ 3 సంవత్సరాల తర్వాత ఇన్నాళ్లకు తల్లి గుర్తొచ్చి తిరిగొచ్చిన కొడుకుని సుజాత గారు క్షమించలేకపోయారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. వారు ఎన్ని కష్టాలు పడినా పిల్లలకి మంచి జీవితాన్ని ఇవ్వాలి అనే తపన పడతారు. పిల్లలు పెద్దవాళ్ళై తమ కాళ్ల మీద తాము నిలబడ్డాక తల్లిదండ్రులు చేసిన త్యాగాలన్నీ మరిచిపోయి వాళ్ళ స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు. జీవితంలో ఏదైనా కోల్పోతే తిరిగి పొందొచ్చు, కానీ తల్లిదండ్రుల్ని కోల్పోతే తిరిగి పొందలేము అనే విషయాన్ని ఈ కాలం పిల్లలు అర్థం చేసుకోలేకపోతున్నారు అంటూ సుజాత గారు ప్రవీణ్తో, నీకు మాకు ఉన్న బంధం ఎప్పుడో తెగిపోయింది. నిన్ను నా కొడుకు అని చెప్పుకోవడానికే నాకు అసహ్యంగా ఉంది. నీ అవసరాలకు డబ్బులిచ్చే మిషన్లుగానే మమ్మల్ని వాడుకున్నావు నువ్వు. మీ నాన్నగారు చనిపోయారని తెలిసినా కూడా నువ్వు చివరి చూపు చూడ్డానికి కూడా రాలేదు. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటకొచ్చి కష్టాలన్నీ తీరి ప్రశాంతంగా ఉన్న మా జీవితాల్లోకి నువ్వు ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చావో, ఏ ఉద్దేశంతో వచ్చావో నాకు తెలియదు. కానీ నా వరకు నా కొడుకు ఎప్పుడో చనిపోయాడు. నువ్వు వెంటనే నా ఇంటి నుంచి బయటకు నడువు అంటూ కొడుకు మోసం చేసి నమ్మక ద్రోహం చేసిన కొడుకు కన్నా బాధ్యతగా చూసుకునే అల్లుణ్ణి 2 కూతుళ్ళని ఇచ్చాడు దేవుడు నాకు. వాళ్ళిద్దరూ చాలు నాకు ఈ జన్మకి. నీ మొహం కూడా ఈ జన్మలో నాకు చూపించకు అంటూ ప్రవీణ్ మొహం మీదే తలుపేసేశారు సుజాత గారు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? సుజాత గారు కొడుకు విషయంలో తీసుకున్న ఆ నిర్ణయం మీలో ఎంతమందికి నచ్చింది? మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ కథ గురించిన మీ విలువైన అభిప్రాయాలని కామెంట్లో మాకు తెలియజేయండి. ఈ మంత్లో గివ్ అవే కోసం ఈ మంత్లో అంటే ఆగస్టు మంత్లో నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియోని, ప్రతి కథని చదివి లేదంటే విని మీ విలువైన అభిప్రాయాలన్నింటినీ ఖచ్చితంగా మాకు కామెంట్ చేయండి. ఒక్క స్టోరీని కూడా మిస్ చేయకండి. ప్రతి స్టోరీకి కామెంట్ పెట్టిన వాళ్ళని నేను ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి సెలెక్ట్ చేస్తానండి గివ్ అవేకి. అయితే లాస్ట్ మంత్ అంటే జూలై మంత్ గివ్ అవే కోసం ఏమేం గిఫ్ట్స్ తెచ్చానో నేను మీకైతే ఆల్రెడీ షార్ట్ వీడియోలోను లాంగ్ వీడియోలోను అయితే చూపించానండి. అవైతే ఈరోజు అంటే సోమవారం 17th ఆగస్ట్ నేనైతే కొరియర్ చేశాను. ఇంకా ఆ కొరియర్ డీటెయిల్స్ అయితే షార్ట్ వీడియోలో కానీ లేదంటే ఎవరికి వాళ్ళకి వాట్సాప్లో ఎప్పట్లాగానే ట్రాకింగ్ ఐడీస్ అయితే పంపించేస్తానండి. గివ్ అవేని ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలండి. ఇంకా మా ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఒక వీడియోలో చెప్పానండి, మీ స్టోరీస్
ఐదర్ ఇన్స్పైర్ చేసేవైనా కావచ్చు, లేదంటే మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న కష్టాలు కానీ, బాధలు కానీ, వాటి నుంచి ఎంత ధైర్యంగా బయటకొచ్చారన్న విషయాలు కానీ, మీ జీవితంలో జరిగిన చెడు సంఘటనలు కానీ, అలాంటివి ఏమైనా సరే మీ కథని మన ఛానల్‌లో నేను చెప్పాలి అని అనుకుంటున్నానండి. మీ కథని కనుక మీరు మాతో పంచుకోవాలి అని అనుకుంటే, స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేసి మీ కథని వాట్సాప్ చేయండి. నేనైతే మన ఛానల్లో షార్ట్ వీడియో కింద, లేదంటే పెద్ద కథ అయితే లాంగ్ వీడియో కింద మీ కథనైతే పోస్ట్ చేస్తాను. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. సబ్స్క్రైబర్ స్టోరీని కూడా మీరు ఆదరించాలని కోరుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీ కథనైతే వాట్సాప్లో పోస్ట్ చేసేయండి. వాయిస్ మెసేజ్ అయినా పెట్టండి, లేదంటే టైప్ చేసి అయినా పోస్ట్ చేయండి. ఎలా అయినా పర్వాలేదు. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.